హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంట్రా అంటే కూలీ. ఇది ఆగస్ట్ 14th రిలీజ్ అయింది. సో ముందుగా అందరికీ ఆగస్ట్ 15th అంటే స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. సరే, ఈ సినిమా ఎందుకు నాకు చెత్తగా అనిపించింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. బాగుందా బాగాలేదా ఇదంతా అవసరం, నాకు చెత్తగానే అనిపించింది. ఎందుకు నాకు చెత్తగా అనిపించింది? సినిమా స్టోరీకి వచ్చామంటే మన రజనీకాంత్ వచ్చేసి ఒక మ్యాన్షన్ నడుపుతూ ఉంటాడు. మ్యాన్షన్లో స్టూడెంట్స్కి తక్కువ ఇది వస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ మనోడికి తెలిసేది ఏంటంటే తన ప్రాణ స్నేహితుడు చనిపోయాడని. చావుకి వెళ్ళినప్పుడు ముగ్గురు కూతుర్లు ఉంటారు. చనిపోయింది ఎవరంటే సత్యరాజ్. ఆ ముగ్గురు కూతుర్లు ఒక శృతి హాసన్, ఇంకిద్దరు వేరే వేరే వాళ్ళు, పేర్లు మనకు తెలియదు. సో కోపం ఎందుకు రజనీకాంత్ పైన అది మనకు తెలియదు. తీరా చూస్తే వీళ్ళు 30 yearsగా పరిచయంలో లేరు. సో సరే చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత తెలిసేది ఏంటంటే సత్యరాజ్ చనిపోయిన డెత్ నార్మల్ డెత్ కాదు, ఒక సస్పీషియస్ డెత్. సో ఎవరు చంపారో తెలుసుకొని చంపాలని డిసైడ్ అవుతాడు. దీని నుంచి మనోడు ఎంటర్ అవుతాడు. ఒక స్మగ్లింగ్ ఇది ర్యాకెట్ ఉంటుంది వైజాగ్లో, దానికి కింగ్ పిన్ ఇది ఎవరు అంటే మన నాగార్జున. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్కి ఏదేదో కలిపి ఏదేదో రాసుకొని ఏదో తీసాడు. సో దీంట్లో మనము కొద్ది గొప్ప నాగార్జున చూసామంటే ఫస్ట్ ఫైట్ నాగార్జున ఇంటర్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ 2-3 దెబ్బలు అయితే శివ సినిమాలో కొట్టినట్టు అనిపించింది, కానీ మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఏదో తక్కువే ఉంది. రజనీకాంత్ ఇక్కడ ఎందుకు నాకు బాగా అనిపించలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ మనం చూసామంటే విక్రమ్ సినిమాని మళ్ళీ తీసాడని అనిపిస్తుంది. ఎందుకంటే 30 years మనోడు చనిపోయి వస్తాడు. ఇక్కడ 30 years వీళ్ళు ఇక్కడ ఇదవ్వలేదు. కాకపోతే ఎందుకు అనేది ఉంటుంది అనమాట. వీడికంటూ ఒక టీం ఉంటుంది, మనోడిని వేయాలా అనుకొని చూస్తుంటారు. దీంట్లో మనకి లాస్ట్లో అట్ట ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ సెకండ్ హాఫ్లో కూడా ఇంచుమించు అట్టే సేమ్ ప్యాటర్న్ మారదు. కొద్దిగా 10 సీన్లు ముందు 10 సీన్ల తర్వాత నీకు ఇదవుతూ ఉంటుంది. విక్రమ్ ప్యాటర్నే ఇది. దానికి తోడు ఈ ముగ్గురు కూతురులో కూతురు రజనీకాంత్ కూతురు అనేసి దాన్ని ఇది మన పాత మోహన్ బాబు సినిమా. తమిళ్లో అయితే సత్యరాజే తీసుంటాడు 6.2 అనుకుంటా. అంతకుముందు ఇంకొకరు కూడా తీస్తున్నారు. తమిళ్లోనే 2-3 సార్లు వచ్చింది, తెలుగులో ఒకసారి వచ్చింది మోహన్ బాబుది. అదో తలనొప్పి. సేమ్ ఆ స్టోరీ మనకి అనిపిస్తుంది. ఇట్లా చాలా మనకి స్టార్టింగ్ అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎందుకు తీసాడరా అని అనిపిస్తుంది. దీనికి 7 సార్లు నాగార్జున గారికి ఏం చెప్పి ఏం ఒప్పించాడు. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు, ఒక డైరెక్షన్ లేదు. కామెడీ ఏంటంటే క్లైమాక్స్లో మనకి నాగార్జున ఆస్తి 4,500 కోట్ల నుంచి 5,000 కోట్లు ఉంటుంది అన్నాడు. ఓకే, మనోడు వైజాగ్లో పోర్ట్ తీసుకొని స్మగుల్ చేస్తున్నాడు. స్మగుల్లో మంచి గోల్డ్ వాచెస్. మనకు స్టార్టింగ్లో ఏం తెలుస్తుంది, ఒక్కొక్క గోల్డ్ వాచ్ ఖరీదు 2 కోట్లు. ఎందుకంటే మన మలయాళం యాక్టర్ ఆయన శోభిన్ వచ్చేసి ఒకడు వాచ్ బ్యాక్ పాకెట్లో పెడితే తెస్తాడు ఎమ్రా అన్నట్టు 2 కోట్ల వాచ్ అంటే 5,000 కోట్లు అనుకో. 5,000 కోట్లు ఆస్తుంటే ఎన్ని వాచ్లు అమ్మితే వస్తుంది? 2,500 వాచ్లు అమ్మితే వస్తుంది. అక్కడ దానికి మించిన మనకి వాచ్లు కానీ అన్నీ ఉన్నాయి అనిపిస్తున్నారు కదా. ఒక లాజిక్ ఉందా? సరే, అది పక్కన వేద్దాం. తీరా ఒక మేజర్ ఇది ఉంది అంటాడు. ఏంది? వాళ్ళ బిజినెస్ స్మగ్లింగ్ మెయిన్ కాదంట, మెయిన్ బిజినెస్ వేరే ఉంది. ఆ వేరే బిజినెస్ ఏంద్రా అంటే హార్ట్ అమ్ముతారంట, ఆర్గాన్ ట్రాఫికింగ్. అది కూడా ఓన్లీ హార్ట్. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఆర్గాన్ ట్రాఫికింగ్, కళ్ళు, లంగ్స్, కిడ్నీలు, ఇంకా స్కిన్ కూడా అన్నీ అమ్మేస్తూ ఉన్నప్పుడు ఈయన ఓన్లీ హార్ట్ ఎందుకు అమ్ముతున్నారు? హార్ట్ అమ్మితే నీకు అంత రిస్క్ చేసి అమ్మితే అంత పెద్ద 2 కోట్ల కంటే ఎక్కువ వస్తుందా ఏమో నాకు తెలియదు. ఓకేనా? ఇది సింపుల్ కదా వాచ్లు ఇది. సో ఇక్కడ ఎందుకో లాజిక్ మనకి తేడా కొట్టింది. అండ్ ఇంకోటి, సత్యరాజ్ ఎందుకు చనిపోయాడు అంటే ఒక మొబైల్ బరియల్ గ్రౌండ్ ఇది చేశాడంట, కుక్కలను చంపేసేకి అనేది. దాన్ని హ్యూమన్లు తగలబెట్టేకి చేశారంట.
సో వీళ్ళు చంపేసిన వాళ్ళు విలన్లు బాడీని డిస్పోజ్ చేయడం తెలియక అసలు వీళ్ళ ఈ మిషన్ కోసం వీడిని తీసుకొచ్చి లక్షల కొద్ది ఇస్తున్నారంట డబ్బు. ఎందుకు లక్షల కొద్ది ఇవ్వడం? వీళ్ళు ఈ మధ్య తమిళ సినిమాలు చూడాలి, తమిళ సినిమాలు వదిలి రీసెంట్ మనకి కనిపిస్తుంది కదా, మొగుల్ని చంపేసి భార్యలంతా యాసిడ్ పోసి కరిగిచ్చారని. కేరళలో సూక్ష్మదర్శిని కాదు ఇంకోటి నజ్రీ అదొక సినిమా ఉంది, అదే అని అనుకుంటా, గుర్తులేదు. దాంట్లో ఇచ్చేస్తారు, ఓ బాటబ్లో మొత్తం యాసిడ్ పోసి చంపిన ఆమెని డిజాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది చూడలేదా? ఆ నాలెడ్జ్ లేదా వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇవన్నీ చూసేసిన తర్వాత ఆ తొక్కలోది ఆ ఎలక్ట్రిక్ చైర్ మొబైల్ బరియల్ గ్రౌండ్ కోసం ఇంత సీన్ చేయాలా అన్నది అక్కడ బ్లడ్ డౌన్. అంటే ఏ ఒక్క సీన్లోనూ మనము అక్కడ వీళ్ళు పోయే దాంట్లో మనం అసలు కనెక్టే కాము. ఎందురా ఇది మరీ ఓవర్గా ఉంది అనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టారు ప్రతి ఒక్క మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులని తీసుకొచ్చేదానికి. మనకి ఇంకా అందరినీ కొద్దిగా తక్కువ చేస్తారు. ఉప్పి దాన్ని ఫస్ట్ హాఫ్లో మనకి ఒక రకంగా చూపిస్తారు, మనకి ఫేస్ రివీల్ చేయరు, ఊరినే బ్యాక్ చూపిస్తారు, మనకు అర్థం అవుద్ది ఇది ఉప్పిదా అని. సెకండ్ హాఫ్లో చూపిస్తారు ఫైట్ కాడి నుంచి టువర్డ్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి మనకి ఉప్పిద వస్తాడు. ఉప్పిద ప్రజెన్స్ సరిగ్గా ఉంటుంది, నా భలే ఎంజాయ్ చేశాను నేను. ఇది ఓకే, రజనీకాంత్ ప్రజెన్స్ బాగానే ఉంది, ఓకే. ఇంకా మిగతా వాళ్ళు అమెరికాంది సరే అనిపిస్తుంది. అందరిని ప్రతి ఒక్కరిని ఉన్నోళ్ళంతా మంచి పర్ఫార్మెన్స్ ఎవరిదిరా అంటే శోభింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో రచిత రామ్, ఈమె పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో సరిగ్గా ఉంటుంది అసలు. ఆ ఉమెన్ ఇది కాకపోతే ఆమె ఇంతకుముందు సినిమాల కంటే ఇప్పుడు బాగా ఊదిపోయింది, కానీ బట్ పర్ఫార్మెన్స్ మట్టుకు సరిగ్గా ఉంటుంది. ఈయన మనల్ని కూర్చోబెట్టి ఓకే చూడనిస్తుంది. ఇంకా మ్యూజిక్ వచ్చామంటే అనిరుద్ధ్ ఎందుకు ఆ మ్యూజిక్ ఇస్తున్నాడో అర్థం కాదు. రజనీకాంత్ కనిపిస్తే అసలు డబడబడబడబడబడబడబడ అని జావు కొట్టుడు, అస్సలు ఆగకుండా కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అండ్ పాటలు చాలా బేకారు ఉన్నాయి. ఆ ఫస్ట్ సాంగ్ అయితే దారుణం. మౌనిక సాంగ్ బాగుంది, ఓకే, అండ్ శోభిన్ ఎనర్జీ దాంట్లో బాగుంది. కానీ ఫస్ట్ సాంగ్ ఆ మ్యాన్షన్లో దరిద్రంగా ఉంది. అసలు తెలుగులో చూసినప్పుడు ఇంకా చెత్తగా అనిపించింది. ఏంద్రా ఇది పాట అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ మనకి చూసేటప్పుడు ఒకటి రెండు అయితే ఎక్కడో ఇది ఇన్నట్టుంది అన్నమాట ఖచ్చితంగా అనిపించింది. ఇంకొకటి రెండు ఇంకా వాడిచ్చింది రజనీకాంత్ కనిపిస్తే ఎంతవరకు ఎలివేట్ చేయాలో ఏం కొట్టాలో దాపదీపా అని కొడతా ఉన్నాడు. మనం ఒక అట్మాస్ థియేటర్లో కానీ కూర్చున్నామంటే మటుకు ఇది మీకు తెలుస్తుంది. కొంతమందికి తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకి సినిమా కావాల్సింది ఏంది? అంత స్టార్ క్యాస్ట్ 400 కోట్లు పెట్టి తీశారు, అంత డబ్బు, ఇదంతా కాదు. కథ సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంత డబ్బు పెట్టి ఎంత యాక్టర్ని పెట్టి తీసినప్పటికీ సినిమా చెత్తలాగా ఉంటుంది అనేదానికి కూలీ ఒక మార్క్ నిదర్శనం. అసలు నీకు స్టోరీని ఎంతో అద్భుతంగా రాసుని ఉండొచ్చు, ఆ స్టార్ క్యాస్ట్ పెట్టి ఇది మనోళ్ళు కాదు, మేము గలీజ్ సినిమాని తీయాలనుకున్నాం. ఏం స్టార్టింగ్ ఓకే, ఆ హైప్ క్రియేట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు అనుకున్నారేమో, కానీ ఇది అంతే తప్పించి సినిమాలో డొల్ల వరస్ట్ సినిమా. ఈ ఆగస్టు 14 తారీఖులో వచ్చేది. దీనికి పోటీకి ఇంకో సినిమా వస్తుంది, వార్ 2, అది కూడా మనం చెప్దాం అది ఏమాత్రం ఉందో. సో ఈ సినిమా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే కొద్ది గొప్ప మ్యూజిక్ వీళ్ళందరూ స్టార్స్ని చూడాలా ఆ ఒక ఫీల్ కోసం అయితే తప్పించి మిగతా దానికోసం సినిమా బాగుంటుందా ఇటు ఉంటుందా ఎంజాయ్ చేస్తామా అని వెళ్ళాలనుకుంటే మటుకు వేస్ట్. సరే కూలీ రజనీ అభిమానము, లేదా ఉప్పిదా అభిమానం, నాగార్జున అభిమానము, ఇంకా అమెరికాను, ఇంకా ఉన్నోళ్ళంతా శోభిన్, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, మనం ఒకసారి చూద్దాము, ఒక స్క్రీన్లో వీళ్ళు బాగా కనిపిస్తారు అన్నప్పుడు అయితే మట్టికైతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయచ్చు. అది కూడా కొద్దిగా మీకు విసుగు అనిపిస్తుంది. హోప్స్ ఏం పెట్టుకోకుండా ఉంటే కొద్దిగా సుమారుగా ఉండే ఇదైతే ఉంటుంది అంతే తప్పించి మిగతాదైతే ఈ సినిమాలో ఏమీ లేదు. ఒక వన్ ఆఫ్ ద చెత్త సినిమాలు ఇయర్లో వచ్చిన దాంట్లో మంచి డిజాస్టర్. ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళబ్బా. కష్టాన్ని కొద్దిగా గుర్తించండి. ఇట్లాంటి టార్చర్లంతా చూసి వచ్చి చెప్తున్నా కదా, అందుకని. సో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటూ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.